హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను పెట్టేది వంటల ఛానల్ అయినా ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీద మాట్లాడినందుకు ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది భర్తలు ఎన్ని బాధలు పెట్టినా భరిస్తూ, ఎవరితో తిరిగినా అన్నిటికీ సహిస్తూ, తల్లిదండ్రులు పరువు పోతుంది, పిల్లలు ఏమైపోతారు, అది ఏమైపోద్ది, ఇది ఏమైపోద్దని మన లైఫ్ మనము ఏముంటుంది, బతికేది 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు, ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఉన్నన్ని రోజులు కూడా ఈ బాధలు పడుతూ జీవితాంతరం ఎన్నాళ్ళు బ్రతికితే అన్ని రోజులు బాధపడుతూ ఉండాల్సిన కర్మ మనకు పట్టలేదు. ఎందుకంటే ఏదో జరిగినప్పుడే, ఎక్కడో ఏదో జరిగినప్పుడే మనం రియాక్ట్ అవ్వడం కాదు. ఎప్పుడు కూడా మన ఆడవాళ్ళందరం ఒకటయ్యి ఏదో ఒకటి చెయ్యాలి. 10 సంవత్సరాలు అయితే కనుక మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాల వరకు భరించే వాళ్ళు ఇంకా భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇచ్చేయండి పోలీస్ స్టేషన్లో. పరువు, తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించుకొని మనం జీవితాంతరం కష్టపడుతూ మనశ్శాంతి లేకుండా బతకాల్సిన కర్మ పట్టలేదు మనకి. అర్థమైందా? అందరూ ఒకటయ్యి ఎవరైనా సరే మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయ్యి భరించండి. ఇంకంతకు మించి భరించలేకపోతే శుభ్రంగా కంప్లైంట్ ఇచ్చేయండి. మగవాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు తప్ప వాళ్ళు మారడం లేదు. వాళ్ళ మార్పు రావాలి. ఎక్కడో ఏదో జరిగినప్పుడే రియాక్ట్ అవ్వడం, మళ్ళీ మామూలుగా ఉండటం. భర్తలకి ఇలా చేస్తారు అలా చేస్తారు ఆడవాళ్ళు అంటారు, కానీ ఎందుకండి చేస్తారు? భర్తలకి సరిగ్గా చూసుకుంటే కట్టుకున్న భార్యను వదిలేసి వేరే వాళ్ళు వెంట పడుతూ తిరుగుతూ భార్యలను పట్టించుకోకుండా ఎన్నాళ్ళు ఈ ఆడవాళ్ళందరం భరించాలా? మనకు అంత కర్మ పట్టలేదు. మనము మనుషులమే, బొమ్మలం కాదు. ఎన్నాళ్ళని భరిస్తాం? 10 సంవత్సరాలు అయిన తర్వాత మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు భరించిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా భరించకండి. శుభ్రంగా కంప్లైంట్ ఇచ్చేసేయండి. ఆ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళ పై ఆఫీసర్లకు కంప్లైంట్ ఇవ్వండి. ఇలా ఊరుకొని ఏదో జరిగినప్పుడే రియాక్ట్ అవ్వడం కాదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. నాకు తెలిసి నేను చూస్తున్నాను చాలామందిని. ఏమీ చేయలేక నోరు మూసుకొని ఉండాల్సిన ఆ రోజులు కాదు. ఇంకా మారండి, కొంచెమైనా మారి కొంచెమైనా ఇదవ్వాలి. ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఎంతలా ఏడుస్తున్నారు. అవన్నీ కూడా చూసి నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను. నేను మాట్లాడిన తప్పు అయితే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. కానీ భరించొద్దు. భర్త ఎన్నో బాధలు పడుతుంటే భరించాల్సిన ఏ రోజుల్లో ఉండకండి. పరువు అని తల్లిదండ్రులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మనకి ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పి మనం నోరు మూసుకొని పడి ఉంటున్నామని ఇంకా వీళ్ళు రెచ్చిపోయి ఇంకా చేస్తున్నారు. అందుకనిసే ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పకుండా కూడా ఏదో ఒకటి చేయకుండా మాత్రం వదలొద్దు. వాళ్ళే ఎన్నాలని భరిస్తారు ఆడవాళ్ళు. మనము మనుషులమే, మనకి ప్రాణం ఉంటుంది. మనకి కూడా ఏవో సంతోషాలు ఉంటాయి. మనశ్శాంతి లేని లైఫ్ బతకడమే ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు భరించలేక కుమిలిపోతూ చాలా బాధలు భరిస్తున్నారు భర్తల వల్ల. అలాంటి భర్తలకి సరైన గుణపాఠం చెప్పాలనేదే నా ఈ వీడియో. ఎంతోమంది ఆడవాళ్ళు ఇదవుతున్నారండి. ఏదో అయినప్పుడు రియాక్ట్ అవ్వడం కాదు. ముందు నుంచి కూడా కొంచెం మన ఆడవాళ్ళందరమే కొంచెం ఆలోచించి ఏం చెయ్యాలి అన్నది ఒకటి నిర్ణయానికి వచ్చి వాళ్ళని మార్చాలి. నా ఈ వీడియో వల్ల కనీసం కొంతమంది అయినా సరే ధైర్యం తెచ్చుకొని భర్తల మీద ఇది చెయ్యాలని చెప్పి నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. వదలొద్దండి అస్సలకి. వాళ్ళు వదిలితే మాత్రం చాలా రెచ్చిపోతున్నారు నిజంగాన ఈ మగమంద. నిజంగాన ఇలా తిట్టానని కొంతమంది కోపం రావచ్చు, కానీ భరించే వాళ్ళకే తెలుస్తుంది. అందరూ కూడా ఏంటి ఇట్లా పరువు ఇరువు, తర్వాత పిల్లల భవిష్యత్తు ఏటవుతుంది. ఎన్నాళ్ళండి భరిస్తాము పిల్లల భవిష్యత్తు అని చెప్పి? ఎన్నాళ్ళు భరించాలా అలా అనేసి? ప్రతి ఒక్కరికి కొంచెం ఇదనేది ఉంటుంది.